హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. గీతానిధి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత ఇది ఉపనిషత్తుల మకరందం, 4 వేదముల నుండి వెలికితీసిన నవనీతం, శ్రీ మహావిష్ణువు ముఖ పద్మ నుండి వెలువడిన జ్ఞానకిరణం. యుగాల నాటి గీత నేటికి విశ్వ మానవాళికి మార్గదర్శనం. అటువంటి భగవద్గీతకు సంబంధించిన విశేషాలను తెలియజేసేందుకు మనతో ఉన్నారు హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, అక్షయ్ పాత్ర ఏపీ తెలంగాణ అధ్యక్షులు మరియు విద్యావేత్త శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజీ మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే భగవద్గీతకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం ప్రభుజీ. నమస్కారం ప్రభుజీ. ఈ రోజుల్లో యువత సమాజంలోని అంశాలను, సంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలను వెల్లువెత్తడం జరుగుతోంది. అసలు ప్రశ్నించే విధానం అనేది ఏ విధంగా ఉండాలండి? ఈ ప్రశ్నించే విధానంలో ఎటువంటి మార్పులు రావాలో తెలియచేయండి ప్రభుజీ. మరి దీని గురించి మనం మాట్లాడుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారు ప్రభుజీ, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణ అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. కృష్ణ గారు, ప్రభుజీతో మాట్లాడండి. అలాగేనండి, చెప్పండి. హరే కృష్ణ ప్రభు, నమస్కారం అండి. హరే కృష్ణ. ఇప్పుడు నాకున్న సందేహం ఏంటంటే, ప్రస్తుత కాలంలో విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనకు, చిన్న చిన్న సంఘటనలకు, ఒత్తిడికి లోనైపోయి రకరకాల బాధలో పడతా ఉన్నారు ఆరోగ్యరీత్యా. ఈ భగవద్గీత ప్రకారంగా ఆందోళన, మానసిక ఆందోళన, మనోవేదన, ఈ చంచలత్వం, ఈ వీటి నుంచి విముక్తి పొంది స్థితప్రజ్ఞగా మారాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది వివరించండి. ఓకే, యాక్చువల్గా భగవద్గీతను కానీ మనం గమనిస్తే అర్జునుడు కూడా మన ఈ యువత లాంటి వాడు మాట. 5000 సంవత్సరాల క్రితము ఆయన ఇట్లాగా మానసిక ఆందోళన, చంచలత్వము, ప్రశాంతత లేకపోవడము, తన ధర్మం చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో పడడము, ఇలా ఎన్నో రకాల మానసిక సామాజిక దోషాలు ఆయన చూపించాడన్నమాట. కానీ భగవద్గీత చెప్పిన తర్వాత, అది విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు అంటే, నాలో ఉండే సందేహాలన్నీ కూడా తీరాయి, ఇక నేను భగవద్గీతను కాన్ఫిడెంట్గా ఫాలో అవుతానని చెప్పి వెంటనే ధైర్యంగా నించుని తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహించాడు. 18 రోజుల్లో యుద్ధం పూర్తి చేసి విజయాన్ని కూడా సాధించేశారు పాండవులు. అందులో అర్జునుడు చాలా కీలక పాత్ర వహించాడు. అంటే భగవద్గీతను అర్థం చేసుకుని ఒప్పుకోవడంతోనే మరి అర్జునుడికి ఈ విజయం అంతా లభించిందా? ఎస్, భగవద్గీతలో మనకి లభించే మెసేజ్ అదే మాట. మనం కనుక క్షుణ్ణంగా భగవద్గీత చదివి తర్వాత అర్జునుడికి ఇంకొక అక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే, తన ముందే ఉన్నాడు ఆ దేవాది దేవుడు, పరంధాముడు, ఆ శ్రీకృష్ణుడు. అలాగే మనం కూడా ఈ కాలంలో కూడా ఆ పరంధాముడిని మన జీవితంలోకి తీసుకురావచ్చు. కృష్ణుడు ఆయన చాలా కరుణామయమైన ఒక రూపంలో వచ్చాడు ఈ కలియుగంలో. వచ్చి ఒక తేలిక మార్గాన్ని మనకు ప్రసాదించాడు అన్నమాట. ఆ రూపం ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభుల వారు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే. కృష్ణుని తేలిగ్గా మనకిచ్చే ఒక మార్గం ఏమిటంటే, ప్రతిరోజు కూడా కృష్ణ మంత్రం మనం జపించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మీకు సమ్మరీగా ఏం చేయాలని నేను చెప్తాను. ఈ మహామంత్రం, ఈ 16 పదాల ఈ మహామంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక 108 సార్లన్నా చేయండి. 108 సార్లు చేయడానికి ఒక 7 నుండి 10 నిమిషాలు పడుతుంది అంతే. ఇది చేసిన తర్వాత భగవద్గీత ఈ యథాతథమను పుస్తకం ఉంటుంది.
ఈ చైతన్య మహాప్రభు సంప్రదాయంలో వస్తున్న ఈ హరే కృష్ణ సంప్రదాయంలో ఈ భగవద్గీత యథాతథం లభిస్తుంది. కృష్ణ భక్తులు రాసింది. ఇది కృష్ణ భక్తిని ప్రమోట్ చేసే సంస్థ. ఇక్కడ నుండి మనం భగవద్గీత తీసుకుంటే మనకి యథాతథంగా అన్నీ లభిస్తాయి. సో మీరు తీసుకోండి. అట్లా తీసుకుని ప్రతిరోజు ఒక్క శ్లోకం కానీ 2 శ్లోకాలు కానీ మీరు చదివించండి మీ పిల్లల చేత. 5 ఏళ్ళు దాటితే చాలు, దీన్ని చదివించవచ్చు. ఒకవేళ ఆల్రెడీ యవన దశలోకి వస్తే ఫస్ట్ వాళ్ళు ఈ జపం చేయడం మొదలుపెట్టండి. ఈ మహామంత్రాన్ని 108 సార్లు చేయమనండి. వాళ్ళకి ఆటోమేటిక్గా భగవద్గీత అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది. భగవద్గీత అర్థమైతే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఆందోళనలను మానసిక కల్మషాల నుండి బయటకు వచ్చేస్తారు. ఈ మహామంత్రము భగవద్గీత ప్రతిరోజు చదివి అర్థం చేసుకోవడము, ఈ 2 కూడా ఆ అబ్బాయిలో ఉండే ఈ మానసిక చంచలత్వాలను తీసేసి తన కర్తవ్యాలలో స్థిరంగా ఉంచుతుందన్నమాట. హరే కృష్ణ. ప్రభుజీ, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి. సీతారామాంజనేయులు, గుడివాడ. ప్రభుజీతో మాట్లాడండి. నమస్తే స్వామి. నమస్తే, చెప్పండి స్వామి. నమస్తే. మన హరే కృష్ణ ఫౌండేషన్ వారు ఈ మధ్యనే బ్రేక్ఫాస్ట్ కూడా మొదలు పెట్టారని విన్నాను స్వామి. చాలా సంతోషం అండి. అవునండి. అది ఈ సేవ, మాధవ సేవ ఎలా అవుతుంది, పరమాత్ముని సేవలో ఏ విధంగా ఉంటుంది అనేది దయచేసి తెలియజేయగలరు. కరెక్ట్. సో ఈ జపం చేసినప్పుడు అంటే ప్రతిరోజు ఈ హరినామం మనం చెప్తే ఏ మనస్సులో అయితే ఆందోళనలు, మానసికంగా సెల్ఫిష్నెస్ అనేది పెరుగుతుందో అదే హృదయాలు కొద్దిగా వృద్ధి చెంది ఒక 10 మందికి సేవను కూడా చేయాలి అన్న సంకల్పాలు వస్తాయి. ఇది చాలామంది కూడా మాకు చెప్పారు. పరోపకారం చేయాలి అనేసి ఆ చైతన్య మహాప్రభులు వారు చెప్పారన్నమాట. జన్మ సార్థకరి కరో పరోపకారం. పరులను హింసించడము, మన స్వలాభాలకి వాళ్ళని పీడించడము అనేది అది ఒక రకమైన జీవనం. ఆ జీవనంలో మనకు మిగిలేది మానసిక చంచలత్వాలు, కల్మషాలు మాత్రమే. కానీ వేరే వాళ్ళకు కూడా కొద్దిగా నేను పరోపకారం చేయాలి అన్న ఆలోచన రావడం అది దైవత్వం. మరి ఆలోచనలు మరి దేవుడు రాకుండా రావు కదా. దైవ లక్షణాలు, దైవాలోచనలు అనేవి దేవుడు ఉంటేనే వస్తాయి. ఆ దేవుడిని మన జీవితంలో తీసుకునే ఒకే ఒక మార్గం ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం చెప్పడము, క్షుణ్ణంగా వినడము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏ ఫిలాసఫీ తెలియకపోయినా సరే ఈ మహామంత్రాన్ని మీరు చెప్పండి. అన్ని రకాల కల్మషాలు పోయి ఈ దైవ చింతనలో మనం కూడా ముందుకు వస్తాం. అట్లా ఏదో ఒక 2 చింతనలు కలిగించారు మాలో మా గురువులు. విశ్వగురువులు ప్రభుపాదుల వారు అది మాకు ఇచ్చారు. ఆయన ఆ ఇన్స్పిరేషను, ఆ ఆలోచనతోనే మేము ఈ ప్రోగ్రామ్స్ చేయగలుగుతాం. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వారు ఒక మంచి ఆలోచన చేశారు. మన చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారందరూ ఏం నిశ్చయించారు అంటే ఇలాగా మొత్తం రాష్ట్రం అంతా కూడా పిల్లలకు మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ పెట్టమన్నారు. సో మేము సరే ఏ రకంగా పెడితే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో మొత్తం క్యాబినెట్ అంతా వాళ్ళు ఏం డిసైడ్ చేశారు అంటే ప్రతిరోజు ఒక మంచి ఐటెం ఇవ్వాలనేసి చెప్పడంతో అంటే వారానికి 6 చక్కటి వెరైటీస్, ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, బోండా, అట్లాంటి వెరైటీస్ ఒక 6 వెరైటీస్
వాళ్ళకి ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు కల్పించారు. మేము కూడా బాగా ఈ రీసెర్చ్లు అన్నీ చేసి వాటికి కావలసిన విధంగా మెషినరీ అంతా కూడా చేసుకుని ఈ వాల్యూమ్స్ అంటే పెద్ద పెద్ద నెంబర్స్ కదా, ఒక కిచెన్ నుండి 40,000 50,000 మంది పిల్లలకు చేరాలి ప్రతిరోజు. అంటే అది వండడము, ట్రాన్స్పోర్టేషను, అంటే కిచెన్ నుండి కేంద్రీకృత కిచెన్ నుండి పాఠశాలలకు వెళ్ళడము, అక్కడ వాళ్ళందరికీ ఇవ్వడము, మళ్ళీ వెనక్కి రావడము, ఇవన్నీ కూడా మేము పూర్తి చేయాలి. అంటే వాటికి భారీగా మేము టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వీటిని వాడుకుని చేయగలుగుతున్నాం అన్నమాట. సో ఈ భాగ్యాన్ని కల్పించిన ఈ తెలంగాణ గవర్నమెంట్కు మరియు ఈ ఆలోచనలు మాకు ఇచ్చి ఆ శక్తిని ప్రసాదించిన మా గురువులు, విశ్వగురువులు ప్రభుపాదుల వారికి మా కృతజ్ఞతలు. ప్రభుజీ, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా ఏలూరు జిల్లా నూజివేడి గ్రామం. ప్రభుజీకి మీ సందేహం ఏంటో తెలియచేయండి. చెప్పండి. గురుగారి పాదాలు నాకు వందనాలమ్మా. నమస్కారం. గురుగారికి చిన్న వినపము. కొన్ని మత సంస్థల వాళ్ళు ఆదివారం పిల్లలకి ఏదో పలహారాలు ఆశీర్వదించి ఏదో చెప్తున్నారు. అలాగే మనం గీత ఇప్పుడు ఇస్కాన్ సంస్థ వాళ్ళు చిన్న చిన్న ఆలయాల దగ్గర ప్రతి ఆదివారము కొంతమంది పిల్లల్ని, ఎందుకంటే ఆదివారం సెలవు కాబట్టి చిన్నపిల్లలు కొంతమందిని మామూలుగా కూర్చోబెట్టి ఏదైనా పలహారము, మంచి చెడు వాళ్ళకి ఏదైనా మంచి సౌకర్యం కల్పించి ఈ గీత మామూలుగా భగవద్గీతని బోధిస్తే బాగుంటుందని గురువుగారికి చెప్పుకుంటున్నా. ఏదైనా అవకాశం ఉంటే విలేజ్లో కానీ పట్టణాల్లో కానీ, ఎందుకంటే పట్టణాల్లో కూడా చిన్న చిన్న ఆలయాల దగ్గర ఎవరో దాని గురించి చెప్పకపోవడం వల్ల కొన్ని సంస్థల వాళ్ళు పిల్లలకి మరి ఇలా పలహారాలు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి ప్రతి ఆదివారం ఏదో ఒకటి వాళ్ళు చెప్తున్నారు. మరి అందరి పిల్లలకి కూడా మరి ఇస్కాన్ సంస్థ వారు కూడా దీని మీద దృష్టి సారించి విలేజ్లో ఉన్న చిన్న చిన్న దేవాలయాల దగ్గర కానీ, టౌన్లో ఉన్న చిన్న చిన్న దేవాలయాల దగ్గర కానీ ప్రతి ఆదివారం అక్కడున్న ఇస్కాన్ సంస్థలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే కొంచెం అనుభూతి ఉన్నవారు ఏదన్నా పిల్లలకి ఏదన్నా ప్రసాదాలు మంచి చెడు పెట్టి భగవద్గీతని రోజు రోజుకి కొద్ది కొద్దిగా బోధిస్తే పిల్లలు దీని వైపు మలుతారనేది నా అభిప్రాయము. అది జరగాలని భగవంతు కృష్ణ పరమాత్మను కోరుకుంటున్నాను. అలాగే గురుదేవులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా దీన్ని నేర్పాలనే ఉద్దేశంలో మీకు ఫోన్ చేశాను. మంచిదండి. సో ఈ ప్రక్రియ అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ రకంగా చక్కటి ఆ కృష్ణ ప్రసాద భోజనాలు పెట్టాలన్నది మా సంప్రదాయం యొక్క లక్షణం అన్నమాట. దాన్ని చూసి చాలామంది కూడా చేస్తున్నారు. మంచిదో చెడ్డదో అది భగవంతుడికే తెలుసు. కానీ ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం. చాలా విలేజ్ల్లో మేము దీన్ని నిర్వహిస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణలో కూడా చాలా ఒక 108 విలేజెస్ పైగా మేము ఈ రకంగా పిల్లలకు అంటే ఆ భోజనాలు ఏర్పాటు చేయడానికి మాకు ఆ శక్తిని ఆ శ్రీకృష్ణుడే ప్రసాదించాడు. ప్రతిరోజు కూడా వాళ్ళు ఒక 30-40 మంది కూర్చుంటారు. అంతేకాదు వాళ్ళకి కాస్త హోంవర్కులు నేర్పడము అట్లాంటివి కూడా చేయిస్తున్నాం. వాళ్ళల్లో ఎడ్యుకేషన్ అంతా బాగా పెరుగుతోంది. అదైన తర్వాత ఒక గంట పాటు వాళ్ళు భగవద్గీత కూడా చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు, మానసిక రుగ్మతల నుండి బయటకు వస్తున్నారు, మంచి సదాచారాలను సదభిప్రాయాలను నేర్చుకుంటున్నారు అన్నమాట. అంతేకాదు చివరిలో వాళ్ళు ఇలాగా స్వామివారి ప్రసాదం కడుపు నిండే విధంగా వాళ్ళు తీసుకుని వారందరూ కూడా ఆనందంగా వెళ్ళి పడుకుంటున్నారు. సో ఈ రకంగా రోజుకొక మీల్ ఇవ్వడము, వాళ్ళలో కొద్దిగా మంచి ప్రవర్తనను తీసుకురావడము, ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మా సంప్రదాయంలో ఆల్రెడీ చాలా జరుగుతోంది. వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ ఇది. మీ అందరి సహకారంతో, విలేజ్ పెద్దలతో, ఇలాగా వెల్ విషర్స్ మంచి కోరుకునే వాళ్ళతో అందరి సహకారంతో మేము ఇంకా పెంచాలనుకుంటున్నాం. దీన్ని ఐక్య విద్య అంటారన్నమాట. మేము హరే కృష్ణ ఐక్య విద్య.
ఐక్యతను పెంచే విద్య మాటిది. సో ఆ రకంగా అందరూ దగ్గరికి వచ్చి కులమత ప్రాంత భేదాలకు అతీతం అవుతున్నారన్నమాట. ఈ హరే కృష్ణ సంప్రదాయంలో మాకు ఈ మత కులము అన్న అభిప్రాయాలు భేదాలు కనిపించవు. ప్రతి ఒక్కరూ కూడా శాశ్వత ఆత్మస్వరూపులు అన్న నమ్మకం. భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే ఈ తాత్కాలిక శరీరం అనేది మనల్ని నిర్వచించలేదు. మనందరం కూడా శాశ్వత రూపులము, ఎప్పుడూ కూడా ఆనందాన్ని కోరుకునే వాళ్ళం. అట్లాంటి శాశ్వత రూపికి చిన్న చిన్న కుల మత ప్రాంత బౌండరీస్ని తగిలించడం అనేది మానవాళి చేస్తున్న ఒక విషమ పరిస్థితి. సో ఆ రకంగా మనం నిర్వచించిన అట్లాంటి చిన్న చిన్న నిర్వచనాలతో మనం కొట్టుకుంటూ లేకపోతే క్వారల్స్ పెంచుకుంటూ సమాజాలు, దేశాలు, ప్రాంతాలు విభజన చెందుతూ ఎన్నో రకాలుగా యుద్ధాలు నడుస్తున్నాయి ఇప్పుడు అన్ని చోట్ల కూడా. సో వీటన్నిటికీ అతీతంగా పోయేదే ఈ భగవద్గీత. అది యూనివర్సల్ మెసేజు. ఈ కుల మత ప్రాంత జెండర్ ఆడ మగ ఈ తేడాలంటూ ఏం లేవు. ఎవరైతే ఆ శ్రీహరిని కొలుస్తారో, ఆ హరినామాన్ని చెప్తుంటారో నోరారా ప్రేమగా, వారు ఈ చిన్న చిన్న నిర్వచనాల నుండి బయటకు వచ్చినట్టు. శాశ్వత ఆత్మస్వరూపులకు ఇది ఒక్కటే మార్గం. వారందరూ ఎప్పుడైతే ఈ హరినామం చెప్తూ భగవద్గీతను చదువుతూ ఆనందపడతారో, మన అందరం కూడా ఈ చిన్న చిన్న ఏమంటారు బావుల నుండి బయటకు వచ్చి ఆ అద్భుతమైన కృష్ణ ప్రేమలో, ఆ సాగరంలో మనం కూడా ప్రవహించవచ్చు. సో మీకు అందరికీ కూడా ఆహ్వానం. ఎంతమంది మాకు సపోర్ట్ చేయగలిగితే వారందరి సహకారంతో కూడా ఈ ఉద్యమాన్ని చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు కూడా, ఇక్కడ కూడా మాకు వయసుతో సంబంధం లేదు. సో ఎటువంటి శారీరక భేదాలు లేకుండా అందరూ చక్కగా మార్గం ఏంటంటే ఇదే. మా విశ్వగురువులు ప్రభుపాదుల వారు హరే కృష్ణ ఉద్యమ ఆచారులైన ఆయన ఇచ్చిన అత్యద్భుతమైన మార్గం. ఒక యూనివర్సల్ ప్రపంచము అంటే ఇదే. అందరూ కూడా ఆయన నామంలో లీనమయ్యి మన పరస్పర భేదాలు మర్చిపోయి ముందుకు వెళ్ళడం అన్నమాట. ప్రభుజీ మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే మేడం, అనంతపూర్ నుంచి విష్ణు. మీ సందేహం ఏంటో ప్రభుజీకి తెలియచేయండి. మేడం, గురూజీ దగ్గర కొద్ది చిన్న సందేహం ఉంది. చెప్పండి. హలో, చెప్పండి. గురూజీ గారు, కొద్దిగా అది కృష్ణునికి ఎంతో మంది భార్యలు అంటారు కదా, రాధకే ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చినారు? దాని ఏమైనా మర్మం ఉందా? ఇక్కడ రాధిక అంటే అర్థం ఏమిటంటే ఆరాధనలో అధికము అని అర్థం. అంటే కృష్ణుణ్ణి ఆరాధించేవారు అందరూ. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని ఉపనిషత్తు చెప్పింది. ఆ ఉపనిషత్తులో ఏం చెప్తోంది అంటే అన్ని జీవులు కూడా అందరూ నిత్యమే, కానీ ఒక నిత్యం అంటే ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుణ్ణి అందరూ ఎందుకు కొలుస్తారు అంటే అందరు కోరికలు తీర్చేది ఆయనే. ఏకోయో బహున విదధాతి కామాన్, అందరు కోరికలు తీర్చేది ఆయనే. సో అలా కొలుస్తున్న వాళ్ళల్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మనం అందరం కేటగిరీలోకి వస్తాం. మనం సాధకులు అన్నమాట. అంటే ఇప్పటికి ఇంకా భక్తిని మనం ప్రారంభించాము, జస్ట్ మనం నేర్చుకుంటున్నాం అన్నమాట ఎట్లా ఆరాధించాలి. ఇప్పుడు స్వామివారి జన్మాష్టమి వస్తూ ఉంది, ఇంకొక వారం 10 రోజుల్లో వస్తూ ఉంది.
మనందరం కూడా దానికి ఏదో ప్లాన్ చేసి చేస్తున్నాం అన్నమాట. సో ఆ రోజున వీలైతే వెళ్తాము, దర్శనం చేసుకుంటాము, తర్వాత సంవత్సరంలో మేబీ కొంతకాలం మనం తలుచుకుంటాం. ఆ రకంగా మనం ఈ భక్తిలో ముందుకెళ్తున్నాం, ఆరాధనలో ముందుకెళ్తున్నాం. మనతో పోలిస్తే వారు మహాభాగవతోత్తములు అని ఉన్నారు. వారు ఇంకా అధికులు మాట. ఎందుకంటే వాళ్ళు భక్తిలో అధికులు అంతే. ఏదో మేము పవర్లోనో మనీలోనో అవన్నీ అక్కడ తేడాలు లేవండి. సో భక్తిలో వాళ్ళు కాస్త అధికంగా వచ్చారు. మరి భాగవతోత్తముల్లో కూడా ఇంకా అధికంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఆ రకంగా మనం చూసుకుంటూ ఉంటే హనుమంతుడు లాంటి భక్తులు ఉన్నారు, అర్జునుడు, పాండవులు లాంటి భక్తులు, వాళ్ళు ఆరాధిస్తున్నారు శ్రీకృష్ణుడినే. అలాగా ఆయన భక్తుల్లో అత్యుత్తమ భక్తులు ఎవరు అంటే ఆ శరణాగత భావంతో ఆయన రక్షణలోకి వచ్చిన ఆ 16,000 మంది కన్యలు, ఎవరికైతే ఆశ్రయం లేక కృష్ణుడి ఆ రకంగా శరణు వేరుకున్నారో వారు. కానీ వారికంటే గొప్పవాళ్ళు ఉన్నారు. ఈ బృందావనంలో ఉండే గోపికలు, యశోద, నందులు అన్నవాళ్ళు గోపికలు అన్నమాట. వాళ్ళల్లో అందరికంటే ఎక్కువగా ఆరాధించేవారు ఎవరయ్యా అంటే అమ్మవారు, రాధారాణి మాట. అందుకనే ప్రథమ భక్తురాలు కనుకనే ఆ లక్ష్మీ పేరు ముందొస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత సీత రామచంద్రుడు, రాధా కృష్ణులు, పద్మావతి శ్రీనివాసుడు అనేది ఫస్ట్ అమ్మవారు. ఎందుకంటే అమ్మవారు ప్రథమ భక్తురాలు. ఆ తర్వాతనే మిగతా భక్తులందరూ కూడా ఆమె ద్వారా వస్తారన్నమాట. అది ఇక్కడ విశేషం. ప్రభుజీ, ఈరోజు మన కాలర్స్ అందరూ కూడా అందరికీ ఉపయోగపడేటటువంటి, అందరూ తెలుసుకోవాల్సినటువంటి సందేహాలను అడిగారు. వాటన్నిటికీ కూడా అద్భుతమైన వివరణనిస్తూ చక్కని సమాధానాలు తెలియజేశారు ప్రభుజీ. ధన్యవాదములు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇదండి వాటి గీతానిధి ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.